హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేనైతే ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమే మా యొక్క అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. అయితే ఈ రోజున కొన్ని విషయాలు మీ అందరితో కూడా తప్పకుండా పంచుకోవలసినటువంటి సమయం ఆసన్నమైందని, ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా అనేక మందిని సిద్ధపరిచేటువంటి ప్రయత్నంలో నేను ముందుకు కొనసాగాలని ఈ ఉద్దేశంలో ముందుకు వెళ్తున్న కారణాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. నేనైతే ఇది లాస్ట్ నైట్ అసలు చెప్పే ప్రయత్నం చేయాలి. అయితే మీటింగ్ నుంచి వచ్చేటప్పటికే నైట్ 3:30 అంత అయిపోయింది. ఆ టైంలో వీడియో చేసి ఇవ్వాలి. అయితే కొన్ని కారణాలు బట్టి చేయలేకపోయాను. నేను చాలా షాక్ అయ్యాను. ఆ జర్నీ అంతట్లో కూడా నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఆ కార్ జర్నీలో ఆ నోటిఫికేషన్లు, ఆ మెసేజెస్ అన్నీ చూసిన తర్వాత లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్. అసలు ఏంటే ఇప్పుడు రీసెంట్గా అలీ ఖమేనీ గారిని ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఆ వ్యక్తిని అసాసినేట్ చేశారు. ఆ వ్యక్తిని పూర్తిగా చంపేశారు. అయితే ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఒక 2 రోజులు 3 రోజుల్లో ఈ విధంగా యుద్ధం జరుగుతుంది. ఆ వేడి చల్లారిపోయిన తర్వాత వారు కూడా ఏ విధమైనటువంటి అటాక్స్ కూడా చేయరు, వాళ్ళు ఆగిపోతారు అని అనుకున్నాం. కానీ ఈ రోజుకి 10 days అయిందండి. ఈ రోజుకి 10 రోజులు అయినప్పటికీ కూడా ఇరాన్ వాళ్ళు ఎక్కడో కూడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు అయితే వారి దగ్గర కనబడట్లేదు. ఇది నేనొక్కరినే కాదు కానీ షాక్ అయ్యేది ఈవెన్ ట్రంప్ కూడా చాలా షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ సుప్రీం లీడర్ లేకపోతేనే ఆగిపోతారో, వాళ్ళు సరెండర్ అయిపోతారో అని అనుకున్నాం. కానీ నేను కూడా షాక్ అయిన. ఈరోజు 10th డేకి కూడా అదే విధమైనటువంటి వ్యతిరేకత. మేము పొరపాటును కూడా ట్రంప్కి మేము సరెండర్ అవ్వం, పొరపాటును కూడా మేము అమెరికాకి మేము లొంగము అనే విధంగానే వారు కలిగి ఉన్నటువంటి సామర్థ్యము కొలిదే వారు పోరాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నిన్నటి కాల సమయంలోని ఇరాన్ ప్రాంతంలో ఇరాన్కి సంబంధించినటువంటి జాతీయ జెండాని దింపేసి అల్ మహ్దీ జెండాని వాళ్ళు రేస్ చేశారండి. అల్ మహ్దీ అంటే ఇస్లాం యొక్క విశ్వాసం ప్రకారంగా వారి కొరకు అవతరించేటువంటి రక్షకుడు, వారి పక్షాన పోరాడడానికి అంత్య దినాల్లో వచ్చేటువంటి ఒక గొప్ప నాయకుడు అనేటువంటి విశ్వాసంతో ఇస్లాం మతస్థులందరూ కూడా, ఇస్లాం సహోదరులందరూ కూడా ఈ వ్యక్తి యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం అంతటిని బట్టి కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇస్లామిక్ ఫ్యామిలీలో, ఇస్లామిక్ విశ్వాసంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి, వాళ్ళు ఎదురు చూసేటువంటి వ్యక్తి గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడతా ఉంది. అల్ మహ్దీ వచ్చేటువంటి కాలం సమీపమైంది, అల్ మహ్దీ బయటికి పరిచయం అయ్యేటువంటి రోజులు సమీపించాయి. కాబట్టి మనం అనుభవిస్తున్నటువంటి ఒత్తిడి, మనం అనుభవిస్తున్నటువంటి అవమానం, మనం ఎదుర్కొన్నటువంటి ఈ ప్రతికూలతలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించగలిగేటువంటి మన రక్షకుడు వచ్చేటువంటి కాలం సమీపించింది. ఇవన్నీ కూడా సూచనలు అని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు. ఇటువైపు ఇజ్రాయేల్ యూదులు, ఇటు క్రిస్టియన్స్ కూడా అదే విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళైతే అల్ మహ్దీ రాకిదే, అందుకే సూచనలు అన్నీ అని వాళ్ళు నమ్ముతుంటే, మనం మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ జరగబోతోంది, యాంటీ క్రైస్ట్ వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విశ్వాసంతో మనం ఎదురు చూస్తా ఉన్నాం. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పానండి, అంత్య దినాల్లో ఈ ఎండ్ టైమ్స్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి 3 మతాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి ఇస్లాము, 2 జూయిష్ కమ్యూనిటీ, క్రిస్టియన్స్ కూడా, అందులో సందేహం లేదు. అయితే సంఘం ఎత్తబడినప్పుడు క్రైస్తవ సమూహం అనేటువంటిది భూమి నుంచి నిర్మూలన చేయబడుతుంది కనుక ఈ 2 కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఎండ్ టైమ్స్లో ఇస్లాము, జ్యూస్ అనేటువంటి వాళ్ళు చాలా మెయిన్ క్యారెక్టర్స్ అనేటువంటివి ప్లే చేస్తారనేటువంటి విషయం చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే ఇస్లాం ప్రకారంగా ఎవరైతే వస్తున్నారో, అల్ మహ్దీ అనేటువంటి వాడు వస్తున్నాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారో, ఇటు యూదులు కూడా మా మెస్సయ్య వస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర మెస్సయ్య ఉన్నారని, ఆయనతో రోజు మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు మేము బయటికి ఆ వ్యక్తిని పరిచయం చేస్తాం అన్నట్టుగా కూడా 1-2 years నుంచి యూదులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యూదులు ఎదురు చూసేటువంటి మెస్సయ్య ఇస్లాంకి అల్ మహ్దీ. అర్థమవుతుందని చెప్పేది, ఇస్లాము ఏ వ్యక్తిని కొరకైతే ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి వాస్తవానికి క్రీస్తు విరోధి. వాళ్ళ యొక్క రక్షకుడు బైబిల్ ప్రకారంగా క్రీస్తు విరోధి. మనం ఎవరైతే క్రీస్తు విరోధిగా, యాంటీ క్రైస్ట్గా మనం నమ్మి ముందుకు వెళ్తున్నామో ఆ యాంటీ క్రైస్టే వారి యొక్క రక్షకుడు. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి అల్ మహ్దీ అనేటువంటి ఫ్లాగ్ని ఇరాన్ వాళ్ళు రేస్ చేశారండి.
అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వస్తున్నాడు, అల్-మహదీ వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. అలాగే రివెంజ్ తీర్చుకోవడానికి, ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో ఈ ఫ్లాగ్ అనేటువంటిది కూడా వాళ్ళు రేస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మొట్టమొదటి విషయం అయితే. రెండవదిగా ఎప్పుడైతే ఈ అమెరికన్ సిబ్బంది ఇటు ఇజ్రాయెల్ సిబ్బంది ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా, ఆయిల్ రిఫైనరీస్ మీద వీళ్ళు మిజైల్స్ అనేటువంటివి ఫైర్ చేశారు. ఈ కారణాన్ని బట్టి భయంకరమైనటువంటి విస్ఫోటనం అనేటువంటిది ఆ ప్రాంతంలో జరిగింది. కాబట్టి ఆయిల్ అంతా కూడా, ఫ్యూయల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. భయంకరంగా అగ్ని అంతా కూడా ఆకాశం వైపుగా మండుతున్నటువంటి పరిస్థితులు. ఆ కారణంలో ఈ పొల్యూషన్ ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి, ఈ ఆయిల్ ట్యాంకర్స్, ఈ ఆయిల్ బంకర్స్ అన్నీ కూడా పేలిపోయినటువంటి కారణాన్ని బట్టి ఆ ఆయిల్ పార్టికల్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఆకాశంలోకి చెమరడం అనేటువంటిది మొదలవుతుందో, అది వర్షరూపకంగా వచ్చేటువంటి వర్షపు నీరులో కలిసిపోయి ఆ పార్టికల్స్ అన్నీ కూడా బ్లాక్ రెయిన్ అనేటువంటిది ఇరాన్ మీద కురిసింది. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరో కూడా బయటికి రాకండి, పూర్తిగా ఇంట్లోనే మీరు ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిచినప్పుడు ఇరాన్కి సంబంధించిన వారందరూ కూడా వాళ్ళ ఇళ్లలో దాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దానివల్ల స్కిన్ ఇరిటేషన్ అనేటువంటిది, దానివల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక యాసిడ్ రెయిన్ అనేటువంటిది కురిసింది. ఏంటంటే అదొక బరస్ట్ అయినటువంటి ఆయిల్ పార్టికల్స్ అన్నీ కూడా ఆకాశానికి ఎగరడాన్ని బట్టి, ఆ వర్షపు నీరులో కలిసినటువంటి కారణాన్ని బట్టి యాసిడ్ రెయిన్ అనేటువంటి పేరు కూడా దానికి వచ్చింది. ఇది రెండో విషయం. మూడవదిగా విషయం ఏంటంటే, ఇప్పుడు అలీ ఖమీనీ గారు అసాసినేట్ అయిన తర్వాత, ఆయన తర్వాత సక్సెసర్గా, ఆయన తర్వాత నాయకుడిగా వచ్చేటువంటి ఎవరు వస్తారంటే ఎవరో కూడా తెగించట్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది, ఎవ్వరు ఆయన తర్వాత వచ్చినా ఆ వ్యక్తిని కూడా మేము లేపేస్తాం అనేటువంటి ఒక వార్నింగ్ అనేటువంటిది వాళ్ళు జారీ చేశారు. కనుక ఎవరు కూడా వచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ అలీ ఖమీనీ గారి యొక్క కుమారుడు మొర్తజా ఖమీనీ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అపాయింట్ అయ్యారండి. అయితే ఆయన కూడా చాలా రోజులు ఆలోచించారు. మొత్తానికి ఇరాన్ వల్ల ఆయన ఒక సుప్రీం లీడర్గా ఆయన్ని అపాయింట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. వెంటనే ట్రంప్ గారు కూడా స్పందించారు, నువ్వు కూడా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ మొర్తజా ఖమీనీ గారి యొక్క భార్య గారు అటాక్లో చనిపోయారు, వాళ్ళ పిల్లలు చనిపోయారు, తండ్రి గారు చనిపోయారు, వారి బంధువులందరూ కూడా చనిపోయారు. ఇంకా ఆయన కూడా డిసైడ్ అయినట్టున్నారు. మొత్తానికి ఈ వ్యక్తి ఇప్పుడు అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈయన అపాయింట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ చెప్పినట్టుగానే, ట్రంప్ గారు అన్నట్టుగానే ఈ లీడర్ను కూడా వాళ్ళు అసాసినేట్ చేస్తే, ఈ లీడర్ను కూడా వాళ్ళు కానీ లేపే ప్రయత్నం కానీ చేస్తే, అప్పుడు జరిగేటువంటి పరిణామం గురించి అయితే ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. చాలా తీవ్రంగా ఉండబోతుందండి. ఎందుకంటే అలీ ఖమీనీ గారి తర్వాత వచ్చేటువంటి సక్సెసర్ను కూడా ఇజ్రాయెల్ వారు మట్టు కల్పిస్తే పరిస్థితులు ఇంకా ఊహలకు కూడా అందనంత భయానకమైనటువంటి రీతిలో అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురుకానున్నాయి. ఇంకా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవబోతున్నాయి. ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్ అన్నారంటే ఇంక తిరిగి ఉండదు. అందులో ట్రంప్ కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పటి వరకు అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పైర్ అయిపోబోతున్నటువంటి మిసైల్స్ని వాళ్ళు యూజ్ చేశారు. ఇంకా కొన్ని రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఇంకెందుకు కూడా పనిచేయ, వాటిని మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ వాటిని కొన్ని విధానాలతో మళ్ళీ వాటిని కొత్తగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎక్స్పైర్ అయ్యేటువంటి మిసైల్స్ని ఇరాన్ మీద వాళ్ళు యూజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఇంకా ఫ్రెష్ మిసైల్స్ అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళు కానీ పూర్తి మొత్తంలో కానీ అటాక్ చేయాలనే ఆలోచనతో కానీ అమెరికా ఇజ్రాయెల్ దిగిన పొరపాటును కూడా ఇరాన్ అనేటువంటిది మిగిలే అవకాశం ఉండదో లేదు, అందులో సందేహం అయితే లేదు. కానీ ట్రంప్ గారు అయితే మాత్రం గట్టిగానే ముందుకు వస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. ఇరాన్ని భయంకరమైన రీతిలోనే ఇంకా లొంగట్లేదు కనుక ఇంక మేము ఏం చేయాలో ఆ విధంగానే చేస్తాం అనేటువంటి విధంగా కూడా ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇరాన్ వల్ల జరిగినటువంటి నష్టం తక్కువ, కానీ వాళ్ళు క్రియేట్ చేసేటువంటి వార్త మాత్రం ఎక్కువ. అయితే వాస్తవానికి ఇరాన్ అటు ఇటు కూడా అటాక్ చేస్తూ ఉంది. ఆ అటాక్లో చిన్న చిన్న ఆస్తిపరమైనటువంటి నష్టాలు ఇజ్రాయెల్ మీద కావచ్చు, ఆ చుట్టుపక్కల బెహ్రైన్ ఆ ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ వీళ్ళు ఏకంగా ఎయిర్పోర్ట్లని కూల్చేసినట్టుగా, టెల్ అవీవ్నే పూర్తిగా వాళ్ళు పేల్చేసినట్టుగా ఈ విధమైనటువంటి అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత హాస్యాస్పదమైనటువంటి పనిలో వాళ్ళు చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఫేక్ ఎయిర్ప్లేన్స్, ఫేక్ యుద్ధ ట్యాంకర్లని అక్కడ బయట పెడుతున్నారు. ఇప్పుడు పైన ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్స్ అంతా కూడా రియల్ యుద్ధ విమానాలు ఏమో అని చెప్పి మిసైల్స్ ఫైర్ చేస్తూ ఉన్నారు. పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ పెయింటింగ్స్ అంతా కూడా యుద్ధ విమానాలు, బ్లాక్ యుద్ధ విమానాలు పెయింటింగ్ కింద వాళ్ళు వేస్తుంటే పైన ఉన్నటువంటి ఈ ఫైటర్ జెట్స్ నడిపేటువంటి వ్యక్తులకి అది నిజంగానే ఫైటర్ జెట్స్ అని చెప్పి అనుకుని వాటి మీద ఫైర్ చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర మిస్సైల్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం ఈ విధంగా ముందుకు వెళ్తా ఉంది. కానీ కొన్ని రోజుల్లో అయితే మాత్రం పరిస్థితులు
అయితే తగ్గుముఖం పట్టాలి, లేదంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుందండి. అయితే కొన్ని న్యూసెస్ అయితే బయటకు రిలీజ్ అయినాయి. ఏంటంటే ఈ ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసేటువంటి 2 రోజుల ముందే ట్రంప్ గారి యొక్క కుమారుడు బ్యారన్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి $30 మిలియన్ యొక్క ఫ్యూయల్ని ఆయిల్ని ఆయన కొని పెట్టుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అయినాయి. అయితే అదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి చాలా మంది కొట్టేశారు. కానీ ఖచ్చితంగా ఫ్యూయల్ క్రైసిస్ అయితే మాత్రం రాబోతా ఉందండి. చాలా భయంకరమైనటువంటి ఫుడ్ క్రైసిస్ రాబోతుంది. ఆహారానికి తినే అవకాశం కూడా లేని రోజులు రాబోతున్నాయి. అలాగే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ కొనడానికి కూడా నిల్వలు లేనిటువంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే నిన్నటి కాల సమయంలో కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. మాకు పెట్రోల్ అనేటువంటిది లేదు, ఏదో మా పైనుంచి ఏదో ఆర్డర్ ఏదో వచ్చిందని చెప్పి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని బంక్స్ కూడా నైట్ క్లోజ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే మన వాళ్ళు వెళ్ళి ఉన్నటువంటి వెహికల్స్ ఫుల్ ట్యాంక్స్ అన్నీ కూడా చేయించుకోవడం జరిగింది. కానీ ఎంత ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా ఎన్ని రోజులు వస్తుందండి? ఒక మీటింగ్కి వెళ్ళి వస్తే ఫుల్ ట్యాంక్ అయిపోతూ ఉంటుంది. నేను రీసెంట్ మీటింగ్స్లో 2 నెలల మీటింగ్స్కి సుమారుగా నేను 2 లక్షల రూపాయలు ఫ్యూల్ కొట్టించాం. 2 నెలలకి ఇంచుమించుగా 2 lakhs పైనే. ఎన్ని ఫుల్ ట్యాంక్స్ దానికి ఉపయోగపడ్డాయంటే మీటింగ్స్ ఈ వెళ్ళి వచ్చేటువంటి ప్రయాణాల విషయంలో కొన్ని lakhsకి వచ్చాయి. అయితే ఆ ఫుల్ ట్యాంక్ ఎంతకాలం ఉంటుంది? ఒక మీటింగ్కి వెళ్తే అయిపోద్ది, తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది కూడా చాలా గట్టిగానే రాబోతున్నట్టుగా, డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ రైజ్ అయినట్టుగా, ఆల్రెడీ అమెరికాలో కూడా ఫ్యూయల్ రేట్స్ అనేటువంటివి కూడా పెరిగిపోయినాయి. కాబట్టి నెమ్మదిగా ఈ యుద్ధం కానీ ఇదే విధంగా ఇంకొక 3-4 days కానీ ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా పూర్తిగా ఆయిల్ రిఫైనరీస్ ఆపేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పారు. అలాగే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి కూడా ఆపేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ అదే నిజంగా అయితే మాత్రం పరిస్థితులు ఇంకా వేరే రకమైన రీతిలో ఎదురవుతాయండి. ఇంకొకటి ఆఖరిగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ట్రంప్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనేటువంటి విషయాన్ని చాలా రోజుల నుంచి నేను చెప్పుకుంటాను వచ్చాను. ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు, ఎంత ప్రతికూలంగా ఉందంటే ఆయన యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉందనేటువంటి విషయం చెప్పాను. అయితే ట్రంప్ గారు రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ ఆయన డైరెక్ట్గా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, నాకు టైం దగ్గర పడిపోయింది, దేవుడు యొక్క పిలుపుకి నేను చాలా దగ్గరలో ఉన్నాను, నేను ఎంతకాలం ఉంటానో నాకు కూడా తెలియదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయనకి సంబంధించినటువంటి పర్సనల్ డాక్టర్స్ కూడా ఆయనకి కొన్ని వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి, రక్త సరఫరా అనేటువంటిది గుండెకి ఫుల్గా వెళ్ళేటువంటి అవకాశం ఆగిపోయింది. కాబట్టి ఈ స్కిన్ ర్యాషెస్ కావచ్చు, ఆయన మెడ దగ్గర కూడా ఇదంతా రెడ్ ర్యాష్ అనేటువంటిది వచ్చింది. అది కేవలం కొన్ని ఇరిటేషన్స్ వల్ల వచ్చిందని అంటున్నారు, కానీ కాదండి. పూర్తిగా ఆయన హ్యాండ్ కావచ్చు, ఇక్కడ రిస్ట్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి మెడ భాగంలో ఉన్నటువంటి ర్యాష్ కావచ్చు, ఆయన కాలి భాగం కావచ్చు, ఇదంతా కూడా నెమ్మదిగా ఆయన శరీరం అంతా కూడా పాడైపోతుంది. అంటే గుండెకి అందవలసినంత బ్లడ్ సరఫరా అయితే వెళ్ళట్లేదు అనేటువంటి కారణాన్ని బట్టి కూడా ఆయన హెల్త్ చాలా భయంకరమైన రీతిలో దిగజారిపోయింది అనేటువంటి వార్తలు కూడా చాలా ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. అది వాస్తవానికి నిజమే. ఎందుకంటే నేను కూడా చాలా సెమినార్స్లో చెప్పాను, ఈ చివరి దినాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ట్రంప్ అయితే ఒకవేళ దేవుని యొక్క రాకడ సంఘం ఎత్తబడితే ఆయన పూర్తిగా కట్ అయిపోతాడు, లేదంటే మాత్రం ట్రంప్ని చంపేయడం అన్నా జరుగుతుంది, లేదంటే ట్రంప్ ఆరోగ్య పరిస్థితులను బట్టి బలహీనతల రీత్యా ఆయన చనిపోవడం అనేటువంటి కూడా జరుగుతుంది. ఈయన ఎప్పుడైతే ఆయన పదవి నుంచి దిగిపోతాడో, ఎప్పుడైతే ప్రభుత్వం అనేటువంటిది కూలిపోతుందో, వచ్చేటువంటి ఆ నాయకుడు కావచ్చు, వచ్చేటువంటి వ్యక్తి కావచ్చు, చాలా భయంకరమైనటువంటి పరిణామాలకి గురి చేస్తాడనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే ట్రంప్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇటు ఇస్లామిక్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ యూదులు, ఇజ్రాయేలీ నేవీ కావచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనికుల యొక్క డ్రెస్సెస్ మీద, వాళ్ళ యొక్క బట్టల మీద 3వ యెరూషలేము దేవాలయం యొక్క ఎంబ్రాయిడరీ స్టాంప్ అనేటువంటిది వాళ్ళు అక్కడ ధరించుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ముందు నుంచి కూడా లేదు, కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఇజ్రాయేలీ సోల్జర్స్ అందరూ కూడా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక దళాలన్నీ కూడా వాళ్ళ డ్రెస్ కోడ్ మీద 3rd టెంపుల్ అనేటువంటిది వాళ్ళు కుట్టించుకోవడం, లేకపోతే అక్కడ స్టిచ్ చేయించుకోవడం అనేటువంటి జరిగింది. అయితే ఈ విషయాన్ని బట్టి కూడా చాలామంది ఏమంటున్నారంటే, 3rd టెంపుల్ యొక్క నిర్మాణం కోసమే అడ్డుగా ఉన్నటువంటి ఇరాన్ని తొలగించాలనే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో చాలా రోజుల క్రితం నేను మాట్లాడాను. ఇప్పుడు 3వ యెరూషలేము దేవాలయాన్ని కొట్టుకోవడానికి వీళ్ళు చేసేటువంటి ఈ శత్రు నిర్మూలన, కాబట్టి వీళ్ళు కూడా డ్రాప్ అవుతారు, వీళ్ళు కూడా పూర్తిగా ట్రంప్ గారి యొక్క అధికారం కిందకి వచ్చేస్తే, ఒకవేళ లోబడిపోతే, ఇంకా ట్రంప్ ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి కాబట్టి ఆల్రెడీ అరబ్ దేశాలు కూడా ట్రంప్కి అనుకూలంగానే స్పందిస్తున్నాయి. ఆల్రెడీ చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. కాబట్టి 3rd టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఇంకా అడ్డుగా ఉన్నటువంటి ఇరాన్ కూడా
ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా మారిపోతే ఇప్పుడు జరిగేటువంటిది ఏంటో మీ అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడక్కర్లేదు. థర్డ్ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కొరకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక విషయం. అలాగే ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, సుమారుగా 10 రోజుల నుంచి బహిరంగంగా నెతన్యాహు గారు కనబడట్లేదు. ఆయన అండర్ గ్రౌండ్లోనో లేకపోతే బంకర్స్లో ఉండి ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నట్టుగానో లేకపోతే టేకెన్ ముందుగానే తీసినటువంటి రికార్డెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ 10 days నుంచి కూడా నెతన్యాహు గారు బయటకు వచ్చి పబ్లిక్గా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ఇది కూడా అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది రీసెంట్ ఇరాన్ అటాక్ చేసినటువంటి ఆ సందర్భంలో ఆయన కూడా మృత్యువాత పడ్డారు అనేటువంటి వార్తలు కూడా చక్కర్లు పడుతున్నాయి. కానీ ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి ఒకసారి ప్రెస్ మీట్లో కానీ పబ్లిక్ మీట్లో కానీ ఆయన ఒకసారి వచ్చి మాట్లాడితే ఈ యొక్క అనుమానాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే బలంగా కనబడుతున్నాయండి. ఏదైనా సరే ఇదంతా కూడా అంత్య దినాలకు సంబంధించినటువంటి లేఖన నెరవేర్పండి. ఎక్కువగా ఆలోచించేది ఏమి కూడా లేదు. క్లియర్గా ఇదంతా కూడా ఎండ్ టైంకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా మాకు సూచనలు కావాలి, ఇంకా చాలా నెరవేరాలి, దేవుని యొక్క రాకడ జరగాలంటే ఇంకా నెరవేరవలసినటువంటివి ఇంకా ఉన్నాయి అనే ఆలోచనతో ఇంకొన కూడా ఎవరైనా అశ్రద్ధ చేస్తున్నట్టయితే మాత్రం ఇంకా మిమ్మల్ని కాపాడేటువంటి వాళ్ళు ఇంకా ఎవరో కూడా రాకపోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా చివరి దినాల యొక్క సూచనలే. కాబట్టి సిద్ధపడాలనేటువంటి ఒక ఆలోచనతోని నా యొక్క ప్రయత్నం. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. నాకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో త్వరగా ఎంత ఎర్లీ మార్నింగ్ మీతో మాట్లాడడానికి నేనైతే ప్రయత్నం అయితే చేశాను. కాబట్టి అనేక మందిని సిద్ధపరచడానికి షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. సిద్ధపడండి. నెక్స్ట్ సెషన్స్ నుంచి నేను ఆల్రెడీ ప్రకటన గ్రంథం మీద 2025 నుంచి కూడా నేను ధ్యానాలు చేస్తున్నాను. 26 కూడా అదే జరుగుతూ ఉంది. రీసెంట్గా 12 రత్నాల గురించి కూడా నేను సెమినార్ పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే కొంతమంది కమెంట్స్ పెట్టారు. రీసెంట్గా మన ఫాలోవర్స్లో చాలామంది రీసెంట్గా పెట్టిన వాళ్ళు గ్రేస్ అనేటువంటి ఒక సహోదరు కూడా పర్సనల్గా కూడా అడగడం జరిగింది. అన్న రాకడైతే చాలా దగ్గరగా ఉందన్న, దేవుని యొక్క రాకడ గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నాయి, అయితే ఎలా సిద్ధపడాలన్నా అనే విషయాన్ని కూడా చాలామంది అడిగిన కారణాన్ని బట్టి నెక్స్ట్ ఫ్రైడే నుంచి రాకడికి ఎలా సిద్ధపడాలి, దేవుని యొక్క రాకడికి ఏ విధమైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయం మీద 2 వారాలు మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి వాటిని కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. దీని తర్వాత దేవుని యొక్క రాకడ సూచనలు లేఖనాల్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటువంటి విషయంలోకి మీ అందరినీ కూడా నడిపించడానికి వాటి మీద కూడా పరిశీలించబోతున్నాం. కనుక ఈ నెక్స్ట్ ఫ్రైడే నుంచి సుమారుగా ఇంకా కంటిన్యూగా రాకడకు సంబంధించిన సిద్ధపాటు ధ్యానాలు ఉంటాయి. రాకడ సంబంధించినటువంటి లేఖన నెరవేర్పులన్నీ కూడా ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి అనేటువంటి ఒక మంచి అభిప్రాయంలోకి మీ అందరినీ కూడా నడిపించడానికి కూడా వాటి మీద కూడా మేము ధ్యానాలు జరిగించబోతున్నాం. కనుక ఎవరు కూడా మిస్ కాకండి. ఆ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు ఒకవేళ ఎవరైనా మిస్ అయినా చూడకపోయినా ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ ప్లేలిస్ట్ కానీ మీరు ఓపెన్ చేస్తే అందులో రెవల్యూషన్ 2025, 2026 అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఫస్ట్ నుంచి కానీ మీరు కానీ చూడడం అనేటువంటి కానీ మొదలు పెడితే మీరు ఎంత అద్భుతంగా సిద్ధపడతారంటే, ఎంత అద్భుతంగా కట్టబడతారంటే అంత అద్భుతంగా కట్టబడతారు. కాబట్టి చాలా విషయాలు అక్కడ మేము మాట్లాడడం అనేటువంటి కూడా జరిగింది. ఆ మహాబబులోన్ అనేటువంటిది ఏంటి, 666 ముద్ర ఏంటి, 777 ముద్ర ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు అక్కడ మాట్లాడడం జరిగింది. కనుక వాటన్నిటిని కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయగలిగితే ఇంకా నేను ఇచ్చేటువంటి వీడియో సందేశాలు కూడా మీకు అవసరం లేదు, నా నుంచి వచ్చేటువంటి అప్డేట్లు కూడా మీకు అవసరం లేదు. కాబట్టి మీకే ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఏది జరుగుతున్నా మీరు ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తారు, మీరు ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి. ముందు రోజుల్లో ఇంకా ఎన్నో విషయాలు మీ అందరితో నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.